భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు. ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. మరి ఇలాంటి వీడియోస్ నేను చేస్తానని అనుకోలేదు, కానీ మరి తప్పని పరిస్థితుల్లో నేను చేయవలసి వచ్చింది. చాలామంది నాకు ఫోన్లు చేసి, అన్న మరి పరిస్థితులు ఇలా ఉన్నాయి, కొన్ని వీడియోస్ కూడా నాకు పంపించారు, ఇలా ఉన్నది, దీని మీద మీరు మాట్లాడాలి అని నన్ను ప్రేరేపించి అది మాట్లాడించడానికి నన్ను చాలా ప్రయత్నించి, నన్ను చాలాసార్లు సంప్రదించి మరి ఆ విషయంలో నన్ను పురుకొల్పారు. ఇక తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. మరి సత్యం కోసం ఖచ్చితంగా సత్యాన్వేషణ జరగాలి, సత్య నిరూపణ జరగాలి. సత్యం కోసం మరి పరస్పరం తప్పులేదు, మనం చర్చించుకోవాల్సిన అవసరత కూడా ఉన్నది, చర్చలు జరగవలసిన అవసరత కూడా ఉన్నది అన్నది ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిన నిజం. గత కొద్ది రోజుల నుంచి, ఒక వారం 10 రోజుల నుంచి అనుకుంటా, మరి విజయప్రసాద్ రెడ్డి గారు అట్లాగే అమ్మ తేజ గారి గురించి జరిగినటువంటి సందర్భాలన్నీ మీకు తెలుసు. మరి ముందు వీడియో నేను అమ్మ తేజ గారి గురించి మీ ముందు పెట్టాను, సత్యం ఏంటని. రెండోదిగా ఇక విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి, మొదటగా నీకు నీ మినిస్ట్రీకి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఈరోజు ఒక మాట నేను మాట్లాడడానికి ముందుకొచ్చాను. మరి దాన్ని నువ్వు తప్పుగా తీసుకోవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటగా మీరన్న మాటలు నేను ప్రస్తావిస్తాను. మొన్న అమ్మ తేజ గారి మీద బహుశా చివరి వీడియో అవ్వచ్చు అని చెప్పి మీరు ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏముందంటే, నాకు సత్యం కోసం నేను ఎంతైనా తగ్గిపోతాను, సత్య నిరూపణ చాలా అవసరం, సత్యాన్ని ఏ విధంగానైనా ప్రపంచానికి తెలియజెప్పాలనే నా కోరిక, నా ఆశ అని మీరు అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తూ, మొదటగా ఆ వీడియోనే నేను ప్లే చేయాలనుకుంటున్నాను. ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారితో పాటు, వారి ఫాలోవర్స్తో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న అందరూ కూడా ఒకసారి మీరు వీక్షించండి. కాబట్టి మనం ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనేది నా కోరిక. కాబట్టి దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను, ఏదైనా సరే ప్రపంచానికి సత్యం తెలియజేయబడాలి. అది నా కోరిక, అది నా ప్రగాఢ వాంఛ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ఆలోచన అది. చూశారు కదా, ఈ మాటను బట్టి నేను ముందుకు వెళ్తాను. తమ్ముడికి సత్యం అంటే చాలా ఇష్టం. సత్య పరిశీలన, సత్యం యొక్క లోతులు తెలుసుకోవడం, సత్యం బయలుపరచడం, సత్యం కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళడం, సత్యం ఎవరు ప్రకటించకపోయినా వారిని ఖండించడం అనేది మరి విజయప్రసాద్ రెడ్డి గారిలో నాకు నచ్చిన గుణం అది. ఇకపోతే తమ్ముడు మంచి పాటలు రాశాడు, చక్కగా పాటలు రాస్తాడు. పాటలు నేను కూడా విన్నాను, ఆ పాటలు నాకు కూడా చాలా ఇష్టం. తమ్ముడు ప్రసంగాలు కూడా నేను చక్కగా విన్నాను. ఇకపోతే మనం సంపూర్ణంలోకి వెళ్ళడానికి కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలన్న తమ్ముడు ఆవేదన కూడా నేను చూశాను. మరి నాకు కూడా కొంత విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నాకు కూడా ఇప్పటి నుంచి ఏమనిపించిందంటే, నేను ఎప్పుడు కూడా వీరి మీద వీడియోస్ చేస్తుంటాను, మతోన్మాదుల మీద. ఇక నుంచి సత్యం బయలుపరచడానికి ఒకవేళ క్రైస్తవ్యంలో గలిబిలి జరిగితే ఖచ్చితంగా నేను కూడా స్పందించాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. మరి ఆ నిర్ణయాన్ని బట్టే ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని అన్యదా భావించకుండా సత్యంగానే తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా తమ్ముడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, కయీను హెబేలు కోసం మాట్లాడడం జరిగింది. హెబేలు గారి రక్తము కయీనుని క్షమించిందని ఒక మాట. ఆయన పెద్ద సెమినార్స్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. గత సెమినార్లో అనుకుంటా మాట్లాడారు. తమ్ముడు ఒక మాట చెప్తాను, మీరు అవతల వారిని ఖండించినప్పుడు, అవతల వారు తప్పని ఖచ్చితంగా సత్యాన్ని బయలుపరచాలని మీరు అంత స్టాండ్ తీసుకున్నప్పుడు, అంత స్టాండ్ మీరు అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరత వచ్చింది. అదే ప్రశ్న నాకు వేశారు, మేము ముందు పెడుతున్నాను. నాకు ఆ వీడియో కూడా పంపారు, అది మీకు నేను చూపిస్తాను. మీరు గతంలో మాట్లాడిందే ఏంటంటే, మొదటగా ఆయన ఏం మాట్లాడారు అనేది మనం చూస్తే కదా మనకు అర్థమవుతుంది. నేనేదో చెప్పుకొని వెళ్లకుండా తదుపరి నేను బైబిల్ని వివరిస్తాను. ఈ విషయమై ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారిని అమితంగా ఫాలో అయిన వారు ఎవరైనా ఉన్నా వారి గురించి కూడా నేను మాట్లాడవలసి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్న మీద ప్రేమతో ఒకవేళ నా మీద ఏదైనా వ్యతిరేకమైన వీడియోస్ మీరు పెట్టాలన్నా నాకేం అభ్యంతరం లేదు. ఇకపోతే తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి అంటే నాకు ప్రేమ, చిన్నది నేను సరిచేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా 2-3 వీడియోస్ కూడా తదుపరి మాట్లాడవలసి వస్తే, తప్పదనిపిస్తే, ఇది సత్యం కాదనిపిస్తే గ్యారంటీ. ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారే
ఆయనే దీనికి తెర తీశారు. ఏమంటే మనం తప్పు కోసం, తప్పు అయితే మాత్రం దాన్ని మనం సరిచేసుకోవాలి, తప్పుని మనం ఖండించాలి, సత్యాన్ని ప్రపంచానికి బయలుపరచడానికి నేను ఎంతైనా తగ్గిపోతాను, ఎంత దూరమైనా వెళ్తాను, అదే నా కోరిక, అదే నా ఆకాంక్ష అన్న మాటను బట్టే నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. కాబట్టి ఈయన హేబేలు గారు కయీను విషయంలో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ముందు పెడతాను. ఆయన ఏం మాట్లాడారో, బైబిల్లో అది ఉందా లేదా, ఈయన చెప్పింది వాక్యానుసారమా కాదా అన్నది మొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట అందరూ కూడా చాలా జాగ్రత్తగా అది వినాలి. గతంలో ఎవరో వీడియో చేశారని కూడా నేను చూశాను దాని మీద. కానీ ఇప్పుడు ఇంకా కొంత విషయాన్ని ఇంకా మీకు సవివరంగా వివరించి నేను చెప్పాలని, సత్యం కోసం మనం ప్రయాసపడాలన్న విజయప్రసాద్ రెడ్డి గారి మాటనే కొలామానంగా తీసుకుని, ఆ సత్యం ఎవరు చెప్పిన సత్యమే, అబద్ధం ఎవరు బోధించినా అబద్ధమే అని ఆయన మాటల అనుసారంగానే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. ఇక ముందుకు వెళ్దాం. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వీడియోలో చూడండి. మొదటిగా పొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతిపరిచినోడు తన సారం లెక్క మీద నీకేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవేందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్ష నేను భరించలేంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను. కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవా అతను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనాను కయ్యను చంపితే వాడికి ప్రతిదండన 700 కలుగుద్ది. అసలు ఈ శిక్ష అంటారండి దీన్ని? మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తున్నాడా, శిక్ష ఎత్తున్నాడా కయ్యన్ని? మీకు ఏం అర్థమవుతుంది ఇది? ఈ చదవండి, ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 700 కలుగునను. మరి ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేసాడట. ఏందయ్యా, తప్పు చేసినాడు గుర్తులేస్తామేంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏం చేస్తున్నాడట ఈ కయ్యన్ని? ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన నిబంధన నిజస్వరూపాన్ని దాచి ఉంచిన నా దేవుని శక్తిని బయలుపరిచే దేవుని జ్ఞాన వాక్కులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. మా అన్నయ్యని ఇప్పుడు సడన్గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు, నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది. లేకపోతే పేలిపోయేవాడు. కయ్యనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గుర్తు పడింది. ఆ గుర్తు పడటం వల్ల ఇక ఎవడు కయ్యని ముట్టడానికి వీలు లేదు. హేబేలు గారిని కయీను చంపేసిన తర్వాత హేబేలు రక్తము కయీనుని క్షమించమని చెప్పింది అని ఆయన అన్నట్టుగా మనం చూసాం. అది ఎలాగా క్షమించబడ్డదంటే, అసలు దేవుడు ముద్రేయడం ఏంటి, అసలు ఇది కాపాడుతున్నట్టుగా ఉంది కదా, ఇది ఎక్కడ కూడా శిక్షించినట్టుగా లేదు కదా, మరి ఖచ్చితంగా ఏం మొరపెట్టి ఉంటుందంటే హేబేలు రక్తము కయీనుని క్షమించమనే చెప్పింది. దీని సాదృశ్యం ఎక్కడుందంటే పాత నిబంధన సాదృశ్యం క్రొత్త నిబంధనలో ప్రతిదీ నా దేవుడు నిరూపితం చేశాడు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే బయలుపరిచారు అన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా మీరు విన్నారు. పరిశుద్ధాత్మ ఎలా బయలుపరుస్తారా, పరిశుద్ధాత్మ ఎలా రాయిస్తారా, పరిశుద్ధాత్మ ఎలా చెప్తారా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ తప్పులేదు, ఇందులో ఏమి ఒకరినొకరు ఖండించుకొని బుద్ధి చెప్పుకోమని బైబిల్లో ఉంది. ఇందులో ఏమీ మనం బాధపడవలసిన పరిస్థితి అయితే లేదు. సత్యం కోసం ప్రయాసపడదాం, ముందుకు వెళ్దాం. ఇక ఒకరినొకరు ఖండించుకోవాలని ఉంది. ఆ వాక్యాన్ని కూడా మీకు నేను చదివి ముందుకు తీసుకుని వెళ్తాను అలా అనుకున్నాను. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలని నేను చదువుతాను. మొదటిగా, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అని ఉంది. 11వ వచనం నుంచి కూడా నేను చదువుతాను. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన, ఫలము లేనిటువంటి అంధకార క్రియలు ఉంటాయి లోకంలో, వాక్యానుసారంగా లేకపోవచ్చు. అది ఆ క్రియలు ఎవరైతే చేస్తారో అది తప్పు అయితే కఠినంగా వీలైతే ఖచ్చితంగా కఠినంగా కూడా ఖండించవచ్చు దాన్ని.
అదే బైబిల్ చెప్పింది, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి, ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఒకవేళ రహస్యంగా మాట్లాడితేనే తప్పు అన్నప్పుడు బహిరంగంగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? బహిరంగంగానే. ఈరోజు చాలామంది ఏమంటారంటే యూట్యూబ్లో లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్న సందర్భాలు చూసి ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా గందరగోళంగా ఉంటే ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదండి, వారిని మీరు వారి ద్వారా మీరు ఏమంటే సంధి కలపొచ్చు కదండి అని అంటున్నారు. ఏమండి, డైరెక్ట్గా వారే కదండి వీడియోలు పెడుతున్నారు. అమ్మతేజ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు ఇరువురే కదా డైరెక్ట్గా వీడియోలు పెట్టారు. అంతేనా, వీడియోలు పెట్టారు, అందరినీ గలిబిలి చేశారు. చివరికి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళిద్దరూ గొడవ ఆడుకుంటే మధ్యలో మీకెందుకని అంటున్నారు. వాళ్ళే అన్నారు కూడా, తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి కూడా కోపంలో అన్నాడు, మేము మాట్లాడుకుంటే మీరెందుకు అలాగ అయిపోతున్నారు, మీరెందుకు ఇలాగ అయిపోతున్నారని. అది తప్పు తమ్ముడు. మీరు మాట్లాడేది మీ పర్సనల్ విషయాలు కాదు, ఇవి మాట్లాడుతున్నది బైబిల్ విషయాలు. మీరు యూట్యూబుల్లో మీ ఛానల్స్లో రిలీజ్ చేసినవే కదా ఇవన్నీ కూడా. ఇదేదో ఎక్కడో సీక్రెట్గా మీరు ఎవరికో సెండ్ చేసింది కాదు కదా, ఇది యూట్యూబ్లో పెట్టినవి, డైరెక్ట్గా మాట్లాడినవి, సెమినార్లో మాట్లాడినవి. మరి ఈ విషయాల మీద అవగాహన లేకుండా ఇంతమందికి వాక్యం చెప్తే, మీరు చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి చాలామంది పాడైపోతే, వాళ్ళందరూ ఆత్మలు నరకానికి పోతే పరిస్థితి ఏంటి? బోధకులైన మీరు కఠినమైన తీర్పు పొందుదురు అన్న మాటకి నువ్వు నా తమ్ముడివి, చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్తున్నాను నేను. ఆ పరిస్థితి మనకు వస్తే, దేవుడు కఠినమైన తీర్పు మనం వెళ్ళిపోతే, ఇంత చేసిన తర్వాత నరకానికి పోతే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఉండకూడదంటే ఖచ్చితంగా ఖండించాలి అన్న మీ మాటనే కొలామానంగా నేను తీసుకోవడం జరుగుతుంది. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. వెలుగు చేత సమస్తం ఖండింపబడుతుంది. ఆ వెలుగే దేవుని వాక్యం. అంటే దేవుడి వాక్యంతో సమస్తం ఖండింపబడుతుంది. మనుషుల మాటలతో కాదు ఇక్కడ ఖండించవలసింది, దేవుడి మాటలతోనే తప్పుని ఖండించాలి. నేను విజయప్రసాద్ రెడ్డిని ఖండించట్లేదు. తమ్ముడంటే నాకు ప్రేమ. నేను విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను ఖండిస్తున్నాను, ఆయన తప్పుగా మాట్లాడినటువంటి మాటను ఖండిస్తున్నాను తప్ప విజయప్రసాద్ రెడ్డి గారు నేను ఖండించట్లేదు. ఇక్కడ గమనించమనవే. ఓకే, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న క్రైస్తవ్యమా, నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రకాశం కావాలి మనకి. కానీ ఇప్పుడు ఎవరు ప్రకాశం కోరుకుంటున్నారంటే, ఇక్కడ బాగా మనకి ఏంటంటే ఒక పిచ్చి ఉందండి. మా అన్న ఎవరంటే విజయప్రసాద్ రెడ్డి అన్న, తర్వాత హనీ జాన్సన్ అన్న, ఇంకా మరొక అన్న అన్నలు. ఇక్కడ మీ అన్నలతో ఏ పని లేదండి, వాక్యంతోనే పని మీకు. చాలామంది కామెంట్స్ చూశాను కిందన, వీలైతే పెట్టడానికి ప్రయత్నిస్తాను. విజయప్రసాద్ రెడ్డి అన్న ఎక్కడ తప్పు చెప్పడంటే నీ మీద అంత నమ్మకం తమ్ముడలకి. విజయప్రసాద్ రెడ్డి అన్న వల్లే మేము మారేమని అంటున్నారు. మంచిదే, మారారు, చేశారు, బాగానే ఉంది. మరి తప్పు వచ్చినప్పుడు అన్న తప్పు చెప్తే అన్నను అడగరా, తప్పుని ఖండించరా? ఆ తప్పు చెప్పిన రైట్ అని వెళ్ళిపోతారా, బుర్ర రూపేస్తారా? అంటే బైబిల్ ఎక్కువ, అన్నలు ఎక్కువ. విజయప్రసాద్ రెడ్డి అన్నో, జాన్సన్ అన్నో, మరొక అన్నలు ఎక్కువ కాదు. ఇక్కడ ఏమన్నారంటే, పౌలు ఎవడు, కేఫా ఎవడు అని అన్నారా? విజయప్రసాద్ రెడ్డి ఎవడు, హనీ జాన్సన్ ఎవడు, తర్వాత ఇంకెవరున్నారో ఈ లోకంలో ఎవరు వాళ్ళంతా? వారందరూ క్రీస్తు పరిచారకులు మాత్రమే. బైబిల్ మాత్రమే ఎప్పుడు ఉన్నది మీ బ్రతుకులు బాగు చేసేది, పరలోక మార్గాన్ని కనపరిచేది, సత్యాన్ని బయలుపరిచేది, మీ జీవితాల్ని మార్చేది, ప్రభు కొరకు మిమ్మల్ని బ్రతికించేది కేవలము దేవుడి వాక్యము, దేవుడి మాటే అని గమనించి మనవి చేయొచ్చు. నేను ముందుకు వెళ్తాను. ఇక చూసారండి, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అదే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లల మాట్లాడకండి, పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ. ఏం చెప్పాలంటే, నేను ప్రేమగానే సత్యం చెప్తున్నాను, కానీ ఏది పడితే అది నమ్మేసి, ఎవరు చెప్పినా నమ్మేసి, ఎవరు చెప్పినా తప్పే, హనీ జాన్సన్ చెప్పినా తప్పే, బైబిల్లో ఉందో లేదో చూసుకొని బాధ్యత మీది. అర్థమైందండి? బైబిల్లో ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీది. పౌలు గారు, శీల గారు బోధిస్తేనే బెరయా సంఘస్థులు తీసి ఏం చేశారట, వాక్యాన్ని ఉందో లేదో
పరిశీలన చేసుకున్నారట. ఈరోజు పరిశీలన తగ్గిపోయింది కనుక అన్నలే గొప్పోళ్ళు అంటున్నారు. అసలు ఏ అన్న గొప్పోళ్ళు కాదు కానీ, ఏ అన్న గొప్పోడు కాదు కానీ మన యేసన్నే గొప్పోడు. యేసు చెప్పిన మాటే గొప్పది. ఓకేనా? అపోస్తులు చెప్పిన మాటే గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు ఏం చెప్తున్నారు? అందువల్ల మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయాల్లో ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి అన్ని విషయాల్లో ఎదగాలన్నారు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, గమనించమనవి. ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఇక విషయానికి వచ్చేస్తాను నేను. ఇవి మీకు అర్థమైంది కదా? మనం అటు ఇటు అలల చేత ఎగరగొట్టబడిన వారు అయినట్లుగా, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక మనం ఏం చేయాలంటే ఒకరినొకరు సరిచేసుకోవాలి, మన బోధలు సరిచేసుకోవాలి, మనల్ని సరిచేసుకోవాలని కాలం వచ్చేసింది, ఇంకా తప్పదు. ఇక అందుకే నేను మాట్లాడడం జరిగింది. ఇక 4వ అధ్యాయంకి వచ్చేస్తాను. ఇంతకీ హెబేలు గారి రక్తము కయీనుని క్షమించిందా? శిక్షించమని అడిగిందా? క్షమించమని చెప్పిందా? ఏం అడిగింది, ఏం చెప్పింది అని ఆలోచిస్తే, ఇంతకీ ఏం మాట్లాడింది హెబేలు గారి రక్తం అని మనం ఆలోచిస్తే మరి మనకు అసలు సంగతి బయలుపడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచే చదువుతాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొన్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చని యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచే నేను చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఇక్కడికి చిన్న మాట చెప్పి నేను ముగింపు చేస్తానండి ఈ యొక్క వీడియోని. ఇక్కడ విషయం ఏంటంటే కయీను హేబేలు సందర్భాలు. కయీను ఏం చేశాడంటే భూమిని సేద్యపరచువాడు కయీను, హేబేలు గొర్రెల కాపరి. వీళ్ళిద్దరు కూడా అర్పణలు ఇచ్చారు, మీకు తెలిసిన విషయమే. మంచి అర్పణ ఎవరు ఇచ్చారు? మరి హేబేలు ఇచ్చారు. పనికిరాని అర్పణ ఎవరు ఇచ్చారు? కయీను ఇచ్చారు. మరి హేబేలు అర్పణని దేవుడు తీసుకున్నాడు, కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. అప్పుడు కయీనుకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఎందుకు కోపగించుకుంటున్నావు, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, అంతేనా అంటూ ఏం చెప్పాడంటే, నువ్వు మంచి పని చేయకపోతే ఏమవుతుంది? తలెత్తుకోలేవు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఎత్తుకుంటున్నావు. ఒకవేళ కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంది, నువ్వు దాన్ని ఏలుతావు అని చెప్పాడు. ఇదండి. అంటే కయీనుకి దేవుడు హెచ్చరించాడా లేదా? హెచ్చరించాడు కదా. కయీనుతో దేవుడు చెప్పాడా లేదా, మాట్లాడాడా లేదా అన్నదే మనకి ఇక్కడ అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో, నోట్ దిస్ పాయింట్. ఇక్కడ కయీనుని చాలా క్లియర్గా దేవుడు హెచ్చరించాడు, చెప్పాడు ఆయనతోని. ఇక 8వ వచనాన్ని నేను చదువుతాను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇదండి. ఇక్కడ ఏంటంటే శపింపబడిన వాడవు అని దేవుడే చెప్తుంటే ఇక్కడ లేదు ఇతర క్షమింపబడిన వాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పడం ఇది వాక్యానుసారం అంటారా? క్షమింపబడిన వాడు ఎవరు? కయీను క్షమింపబడిన వాడని ఈయన ప్రసంగంలో ఈయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ శపింపబడిన వాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇప్పుడు ఏది రైట్ అంటారు? క్షమింపబడ్డాడా లేదంటే ఇక్కడ శపింపబడ్డాడా?
శాపం అంటే ఏంటి? శిక్షతో కూడుకున్నది. ఈ యొక్క శాపంతో ఏ శిక్ష విధించాడు అది కూడా మనము చదువుదాము. ఇక 12వ వచనాన్ని కూడా మనం చదివి ముందుకు వెళ్దాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే నువ్వు ఒకవేళ కానీ నేలను సేద్యం చేసినప్పుడు, నేలను దున్నిన దాని సారం నీకు ఇవ్వదు. మొదటి శాపం ఇది. అంటే శిక్ష, అంటే పంట ఇవ్వదు, నీకు తిండి లేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరువై ఉందు అనెను. భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక హేబేలు గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నది ఎవరంటే ఆదాము అవ్వలకి పుట్టింది ఇద్దరు కొడుకులు. అందులో కయ్యని పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయ్యని హేబేలుని చంపేసిన తర్వాత ఇంకొన్నది ఎవరంటే ముగ్గురే. ఆదాము అవ్వ ఉన్నారు. ఆదాము అవ్వ నుంచి కూడా కయ్యని దూరం చేసి దేవుడు చెప్పించి ఏమన్నాడంటే, భూమి మీద నువ్వు దేశ దెమ్మరవే అంటే ఒక దగ్గర ఉండవు, నువ్వు తిరుగుతూ బతకడమే. అప్పటికి ఏ జనరేషను లేదు, ఏ మనుషులు లేదు, ఎవరు కూడా ఇంకా పుట్టలేదు. అంటే హేబేలు గారు చనిపోయిన తర్వాత ఇక మరలా ఆదాము గారికి సంతానం రాలేనప్పుడు ఇక కయ్యను ఒక్కడే అయిపోయి కయ్యను చెప్పించి దేశ దెమ్మరై నువ్వు తిరుగుతావు అన్నప్పుడు చెట్లంట, పొట్లంట, మరి ఇక ఏమంటారు వాగులంట, వంకలంట, ఇక తిరుగుతూ ఉన్నాడు. సింగిల్ అయిపోయాడు. ఇంకెలా ఉందంటే ఒంటరిగా దిగులు పడుతూ అన్నాడంటే ఇంకెవరు పక్కన లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఆ తమ్ముడిని చంపేశాడు. ఇక తనకంటూ ఒక మనిషి తోడు లేకపోయా ఇక్కడ. అంటే తన మట్టుకు తను ఇంకా ఒక్కడే బతకవలసి వచ్చింది. దిగులు పడుతూ, భయపడుతూ, చస్తూ బతుకుతూ రావడం తన జీవిత కాలంలో ఇది దేవుడు వేసిన పెద్ద శిక్ష. అంటే యావజ్జీవ కారాగార శిక్ష అని మీరు వినుంటారు. వీడు చేసిన మర్డర్కి గాను హేబేలు గారిని చంపినప్పుడు దేవుడు వేసిన శిక్ష ఏంటంటే, కయ్యన్ని వెంటనే చంపకుండా, హేబేలు అయితే వెంటనే చనిపోయాడేమో కానీ కయ్యని చంపినప్పుడు కానీ వాడికి శిక్ష తెలియాలని కయ్యనికి యావజ్జీవ కారాగార శిక్ష. అంటే దేశ దెమ్మరివై నువ్వు తిరుగుతావు, ఇదే నీ బతుకు, పో అని తగిలేసినప్పుడు మనుషులు లేరు, జనరేషన్ లేదు, చెట్లంట, పొట్లంట, జంతువుల మధ్య గడిపి చాలా దిగులు పడుతూ దేశ దెమ్మరై భయపడుతూ చస్తూ రోజు బతుకుతూ ఉంటే దీన్ని ఏమంటారు? శిక్ష అంటారా? క్షమించడం అంటారా? దేవుడిక నీ తమ్ముడి యొక్క స్వరం నాకు మొరపెట్టింది ఏమని? శిక్షించమనా, క్షమించమనా? ఒకవేళ హేబేలు గారి యొక్క రక్తము కయ్యన్ని క్షమించమని అడిగితే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? నీతిమంతుడి ప్రార్థన బహు బలమైంది కదా, ఆయన ఒప్పుకోవాలి కదా. మరి అంటే నిజంగా హేబేలు గారు చేసిన ప్రార్థనను కూడా పక్కన పెట్టేసి కయ్యన్ని ఏం చేశాడంటే దేవుడు శిక్షించాడు అంటారా? హేబేలు గారు ఏం చేశారంటే దేవుడికి మొరపెట్టాడు. ఏమని? క్షమించమనా, శిక్షించమనా? అంటే రెండు కాదు. ఇక్కడ ఏముంది మరి? శిక్షించినట్టుగా ఇక్కడ కనపడదు, క్షమించినట్టుగా మనకు కనపడదు. మరి ఇక్కడ ఏముందంటే దేవుడే శిక్షించాడంటే ఏమని మనం అర్థం చేసుకోవాలి? క్షమించమని అడుగుంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? కయ్యన్ని హేబేలు గారు క్షమించమని అంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది. ఇక విషయం ఏంటంటే, నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు ఇక మీదట ఇయ్యదు, లేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరవై ఉందువు. అందుకు కయ్యను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కయ్యను ఒకవేళ దేవుడు క్షమించేస్తే, హేబేలు రక్తం క్షమించమని అడిగితే దేవుడు హేబేలు పెట్టిన మొరను బట్టి కయ్యను క్షమించేస్తే, ఇక్కడ కయ్యను అనే మాటకి షాక్ అవ్వాలి మనం 13వ వచనంలో. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని కయ్యనే ఒప్పుకున్నాడు. నన్ను దేవుడు క్షమించలేదు, శిక్షించాడన్న సంగతి కయ్యనికి తెలుసు. కానీ ప్రసంగం చేసిన విజయప్రసాద్ రెడ్డి గారు దాన్ని ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. కయ్యనే ఒప్పుకున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత నాకు వేశావు. అంటే దోషము ప్లస్ శిక్ష. నా దోషం అంటే నేను చేసిన తప్పుకి దేవుడు నన్ను శిక్షించాడని, ఆ శిక్షలో పాలిభాగస్తున్నానని, ఆ శిక్షను నేను అనుభవించడానికి నేను పోతున్నానని, ఇది శిక్షేనని సాక్షాత్తు కయ్యనే ఒప్పుకుంటే కాదు ఇది శిక్ష కాదు, హేబేలు రక్తము క్షమించేసి ఏమన్నదంటే దేవుణ్ణి ఇక కయ్యన్ని క్షమించేమని చెప్పినట్టుగా ఈ మాట చెప్పి వక్రీకరించినట్టుగా, లేదంటే ఇది భిన్నాభిప్రాయంగా ఉన్నట్టుగా మనకు కనపడట్లేదా? ఆలోచించండి. ఏంటంట ముద్రేశాడు కదా, చదువుదామని ముద్రేశాడట. కయ్యనికి ఏమని ముద్రేశాడు అది కూడా చదివి మనం ముగించేద్దాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరని ఎందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతోనని. చూసారా దేవుడితో ఏమంటున్నాడంటే, నువ్వు నాకు శిక్ష ఇచ్చేసావు కదా, నా తమ్ముడిని చంపినందుకు ఎంత పెద్ద శిక్ష వేసావు, సరే నన్ను ఎవడైనా చంపకపోతాడా, నేను ఇంకా చావుకి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోవడానికే ముందుకెళ్తాను, ఎవడొకటి నన్ను చంపేటట్టుగా నేను ప్రవర్తిస్తాను, వాడి చేతిలో చచ్చిపోవడానికి వెళ్తాను, ఎవడొకటి నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు, చంపుతాడు కదా, తొందరగానే పోతాను నేను కూడా అనుకున్నాడు. ఆ అవకాశం కూడా దేవుడు ఇవ్వకుండా ఎంత భయంకరమైన శిక్ష వేశాడంటే చూద్దాం ఇక్కడ. అందుకు యెహోవా వానితో, కాబట్టి ఎవడైనాను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 లగును అనెను.
కయీను తన తమ్ముడిని చంపడానికి నేను వేసిన శిక్ష కంటే 7 అంతలు అయిపోతుంది, జాగ్రత్త అని దేవుడు ఏం చేశాడంటే, కాబట్టి ఎవడైనాను కయీనుని చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతలు కలుగునను, మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కయీనుని చంపకుండా ఎవడకుండా చంపితే పోతాను, ఈ శిక్ష భరించలేనని ఆయన అంటే, లేదు నువ్వు ఇలాంటి పరిస్థితి చేస్తే నిన్నెవడు ముట్టుకోకుండా ఉండాలి, నీకు నేనేం చేస్తానంటే ఒక గుర్తేసేస్తాను, నిన్నెవడు ముట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి గుర్తేశాడు. మీకు ఒక విషయం చెప్తాను, నన్ను కూడా జైల్లో పెట్టారండి. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఖైదీలను చూశాను. ఎప్పుడు ఎందుకు వెళ్ళాను మీకు తెలుసు, జైలుకి నన్ను మతోన్మాదులు అందరూ కూడా జైలు ఇరికించి 14 రోజులు రిమాండ్కి వెళ్ళాను. నేను చెంచల్గూడ జైలు హైదరాబాద్, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను చాలామంది ఖైదీలు చూశాను. కొంతమందికి పర్మనెంట్గా వీరు ఇక్కడ ఉండిపోయే ఖైదీలని వారికి ఏమి ఇచ్చారంటే డ్రెస్ కోడ్ ఇచ్చారండి అక్కడ. అంటే ఇక్కడ ఉండిపోతాడు ఈ శిక్షకు అర్హుడు, యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్న ఖైదీలు కూడా నేను అక్కడ చూశాను. అర్థమై ఉంటుంది మీకు. ఇక గుర్తుగా ఏమి ఇచ్చారంటే అక్కడ ఖైదీకి ఒక డ్రెస్ ఉంటుంది, ఇది యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఒక డ్రెస్ ఇస్తారు, ఇంకా అక్కడ ఉండిపోవడమే. విన్నారా? అలాంటి వాళ్ళకి ఇక డ్రెస్ ఇచ్చేసి అక్కడ ఉంచేస్తారు. ఇక కయీనుకి యావజ్జీవ కారాగార శిక్ష, భూమి మీద దిగులు పడుతూ దేశదెమ్మరవై తిరగాలన్న శిక్షకు మరి గుర్తుగా ఏమేశాడంటే దేవుడు ఒక గుర్తు వేసాడట. దాన్ని ఎవడైనా ముట్టుకొని ఒకవేళ కయీనుని చంపితే ప్రతి దండన ఎంత వస్తుంది అంటే 7 అంతలు వచ్చేస్తుంది అని చెప్పి దేవుడు ఇంత క్లియర్గా ఈ బైబిల్లో రాయిస్తే, అసలు ఎందుకు వేసావయ్యా, ఎందుకు ఈ గుర్తు వేసావయ్యా, ఇలా గుర్తు వేయడం న్యాయం అంటావా అని అన్నట్టుగా మాట్లాడారు. ఈ గుర్తు ఎందుకు వేసాడంటే కయీనుని కాదు శిక్షించడానికి కాదు, కయీనుని రక్షించడానికి. కయీనుని రక్షించమనే తమ్ముడి యొక్క స్వరము యెహోవాకు మొరపెట్టింది. అందుకే వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు తండ్రి అని యేసుక్రీస్తు అన్న మాటని దీనికి యాడ్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం. ఇంకా కిందకు చదువుకొని వెళ్ళిపోతే లెమెక్ అనే ఆయన ఒక యవనస్తుని చంపేస్తాడు. చంపేసి ఏమంటాడో తెలుసా? అప్పుడు కయీనుకున్న ఈ అధ్యాయంలోనే కిందకి వెళ్తూ ఉంటుంది, అంతా నేను చదవలేదు, మీరు చదువుకోండి. ఆ లెమెక్ అనే ఆయన ఒక యవనస్తుని చంపేసిన తర్వాత ఆదా సెల్లా అనే భార్యలు పిలిచి ఏమంటాడో తెలుసా? ఓ సెల్లా, నేను ఏం చేశానంటే ఒక యవనస్తుని ఒక పడుచువాడిని చంపేశాను, కయీను శిక్ష 7 అంతలు అన్నాడు, ఇప్పుడు చంపేశాను కదా నాకు 77 అంతల శిక్ష వచ్చేస్తుందేమో అని భయపడుతున్నాడు, తనకు తానుగా భయపడుతున్నాడు. దేవుడు అయితే శిక్ష వేయలేదు అది. కానీ ఇక్కడ కయీనుకి వేసిన 7 అంతల శిక్ష ప్రజల్లో అందరిలో ఏమైందంటే వారందరి మధ్య తెలిసిపోయింది కనుక కయీనుని ఎవ్వరూ ముట్టుకోలేదు. కయీనుకి దేవుడు శిక్ష వేశాడని సంగతి కయీను తర్వాత ఆదాము అవ్వకు వచ్చినటువంటి జనరేషన్ అంతటికి తెలిసి కయీనుని ముట్టుకోకుండా బతికినంత కాలము దేవుడు వేసిన శిక్షని భూమి మీద దేశదిమ్మరుగా బతికి కొంతకాలం అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఆ శిక్షలో పాత్రుడు అయ్యాడనే బైబిల్ చెప్తుంది. కానీ క్షమించినట్టుగా ఎక్కడా చెప్పలేదు దేవుడు వాక్యం. మరి ఇప్పుడు కయీనుని హేబేలు క్షమించాడా, శిక్షించమని అడిగాడా అని అంటే వాక్యం చదివితే తెలిసిపోతుంది. యేసుక్రీస్తుకి వారు ఏం చేస్తున్నారు వారు తెలియదంటే, యేసుప్రభు సిలువ మీద ఉన్నాడు కనుక నిజంగా వారు రోమ ప్రభుత్వంలో పనిచేస్తున్న సైనికులు చీట్లు వేశారు. ఏది ఆయన అంగీల కోసం చీట్లు వేశారు, ఆయన హేళన చేశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, మొండల కిరీటం పెట్టి ఆయన అపహాస్యం చేశారు. ఇవన్నీ కూడా వారికి తెలియకుండా చేశారని యేసుప్రభు అన్నారు. నిజంగా వారికి తెలియదు, కానీ కయీనుకి తెలుసు. దేవుడు హెచ్చరించాడు, దేవుడు చెప్పాడు ఏమనో తెలుసా? సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును, నువ్వు దాన్ని ఏలుతావు అని ముందే హెచ్చరించి నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు నీ ముఖాన్ని దేవుడు మాట్లాడి తప్పకుండా నువ్వు శిక్షలోకి వెళ్తావని హెచ్చరిక ముందే కయీనుకి చేశాడు. మరి వీడు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి అని ఎలాగంటాడు హేబేలు గారు? ఇద్దరికి ఒక దగ్గర నిలబెట్టే కదా చెప్పాడు దేవుడు, ఇద్దరికి చెప్పలేదంటారా? కయీనుకి చెప్పినప్పుడు హేబేలు లేడంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఏమండి అంటే ఇక్కడ కయీనుని హెచ్చరించాడు, వాడికి తెలిసే వాడు తమ్ముడిని చంపాడు కయీను. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం అప్పుడు కిందనున్న వారు వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదని యేసుప్రభు అన్నాడంటే నిజంగా వారికి తెలియదు. దీన్ని ముడిపెట్టి పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భం కొత్త నిబంధనలో, ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దాన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనకు ముడిపెట్టి ఇక్కడ ఛాయ అది నిజం అని అంటే హేబేలు సందర్భానికి కానీ యేసుక్రీస్తు క్షమాపణకు కానీ ఏ సంబంధం లేదు. హేబేలు గారు కయీనుని క్షమించినట్టుగా ఎక్కడా బైబిల్లో లేదు. కేవలం ఇది మనం అపోహతో పుట్టుకొచ్చిన దానినే మరి విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు చెప్పాడు. తమ్ముడు నీ మీద కోపంతో ఈ మాటలు చెప్పలేదు, దీన్ని సరిచేసుకో, అందరినీ సరిచేస్తున్నావు అన్నావు, మళ్ళీ మనం సరిచేసుకోవాలి. ఎదుటివాడికి బోధించిన నీకు నువ్వు బోధించుకున్నావా? ఎదుటివాడి గురించి మాట్లాడుతున్న నీకు నువ్వు బోధించుకున్నావా? నీకు నువ్వు చెప్పుకోవా? ఎదుటివారి మరి కంట్లో నలుసును చూస్తున్నావు, మన కంట్లో దూలం ఉందేమో, ఒకవేళ చూసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నిన్ను మరలా హెచ్చరిస్తూ మరి నిన్ను బాగు చేయడానికి యొక్క
నా యొక్క చిన్న ప్రయత్నము. లేదన్నా ఇది తప్పు కాదని అన్నాం అనుకో, ఒకవేళ వైజాగ్లో ఖచ్చితంగా నేను ఉంటాను. దీని మీద చర్చించడానికి ఒకవేళ నువ్వు వస్తానన్నా వైజాగ్ నేను ఆహ్వానిస్తాను. ఇద్దరు కూర్చొని దీని మీద చర్చించుకునే నిజమేటో ప్రజలకు బయలుపరుద్దాం. మరి ఇలాంటి బోధలు మనం చేసేసి, మనం ఎదుటి వారికి చెప్పేసి, మనం ఎదుటి వారిని ఖండించేసాం. సత్యం కోసం మనం ఎంతైనా దూరంగా వెళ్తాం. ఎంత దూరమైనా నేను వెళ్తాను. సత్యం చెప్పడమే నా అజెండా. సత్యం గురించే నేను ప్రయత్నిస్తున్నాను. సత్యం కోసం నేను తగ్గిపోతాను. సత్యం కోసం ఏదైనా నేను చేస్తాను. సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించడమే నా యొక్క మరి కోరిక అని మీరు చెప్పారు. కాబట్టి దీని మీద ఎంతవరకు స్టాండ్ అవుతారు? ఈ సత్యం కోసం మీరు నిలబడతారా? దీన్ని తప్పు అంటారా, రైట్ అంటారా, లేదా దీని మీద చర్చించడానికి మీరు సిద్ధమవుతారా అని ప్రేమపూర్వకంగా ఒక అన్నయ్యగా మీకు ఈ వీడియోని మరి మీ యొక్క ఫాలోవర్స్కి మీకు నేను తెలియజేస్తూ, ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులు వీక్షకులు కూడా దీన్ని గమనించి ఏది సత్యమో ఏది అసత్యమో మనుషుల్ని నమ్మకుండా సత్యాన్ని నమ్మమని, నన్ను కూడా నమ్మొద్దు, విజయప్రసాద్ రెడ్డిని కూడా మీరు నమ్మక్కర్లేదు. సత్యవాక్యాన్ని నమ్మి ఉందో లేదో పరిశీలించుకుంటూ మీ విశ్వాసాన్ని మీరే చెక్ చేసుకుంటూ, మీ విశ్వాసులు మీరే నిలకడగా ఉండి వాక్యం మీద మీ జీవితాలు కట్టుకొని మీ బ్రతుకులు బాగు చేసుకొని పరలోక ప్రాప్తిని మీ అందరూ పొందమని మీ అందరికీ మనవి చేస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.